డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ ముఖ్యంగా ఈ కోర్సులకు సంబంధించి చాలామంది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు, వెబ్ ఆప్షన్లు ఎప్పుడని ఎదురు చూస్తారు 1000 కళ్ళతో. కానీ మనకి ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. మనకి ముఖ్యంగా మీకు కాల్ రికార్డ్ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా వినిపిస్తాను. వినిపించే ముందు చాలామంది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు, వెబ్ ఆప్షన్లు ఎప్పుడు ఇలా ఎదురు చూస్తున్నారు తప్ప మీరు చేసే పని అయితే చేయట్లేదు. ఉన్నది చెప్తున్నాను. మెయిన్గా కాలేజ్ ఎలా చూసుకోవాలి, కాలేజ్ పెట్టే ముందు అసలు ఎటువంటి క్రైటీరియాలు చెక్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకుంటే మనకి సీట్ రావడం జరుగుతుంది అనే విషయాలు మొత్తం మీరు చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నమాట. రేపటి నుంచి మొదలు పెడతాను నేను. ఒక సీరియస్ టైపు మిస్ కాకుండా చూడండి. మీకు పక్కగా సీట్ అయితే తెప్పించాలని నేనైతే చేస్తాను. అర్థమవుతుంది కదా? మెయిన్గా కాల్ కడితే వినండి. హలో అంతే సార్, ఈ పారామెడికల్ ఎప్పుడు వస్తాయి సార్? ఫైనల్ మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్లు ఇంకంతే. ఇంకంతేనా సార్? మర్చిపోవడమే. రేపు పండగ అయిపోయిన దాకా మర్చిపోవడం ఇక. పండగ అయిన తర్వాత మర్చిపోవడమే సార్. మరి వాడు మళ్ళీ అప్లికేషన్ ఇచ్చాడు కదా. అవును సార్, అవును సార్. అప్లికేషన్ ఇచ్చారంటే మళ్ళీ అది 3 రోజులు ఏమో టైం ఇచ్చాడు. రేపటి వరకు టైం ఉంది సార్. రేపటి వరకు టైం ఉంది. అయిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అంటారు. ఓకే సార్. వెరిఫికేషన్ ఒక 1 వీక్ జరుగుద్ది. 1 వీక్ పట్టుద్దా సార్? అంటే వాళ్ళని కూడా వీళ్ళతో పాటు ప్యారలల్ గా జరిగిపోద్ది సార్? కలిపే ఇస్తారు వాళ్ళతో కలిపే. అంటే ఈ వారం అయితే రాదా సార్? ఇంక ఈ వారం అయితే రాదు. మరి సంక్రాంతి తర్వాతనా సార్? ఇక సంక్రాంతి తర్వాతే ఇక మెరిట్ లిస్టు, దాంట్లో ఉన్న డాక్యుమెంట్, కొంతమంది ఎవరైనా డాక్యుమెంట్ మిస్ అయితే అవి చూసుకొని ఇంకా ఆప్షన్స్ సంక్రాంతి తర్వాతే ఉంటుంది. అవునా సార్? అంటే వీడియోలు చెప్తాను సార్. అయితే ఇంకా సంక్రాంతి తర్వాత చాలా మంది వారం వెయిట్ చేస్తారు కదా సార్. ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నారు. అదే సార్, ఇంక చెప్తాను సార్. పాపం వాళ్ళు కూడా మా ముందే అర్థమై ఉంటుంది సార్. అదే సంక్రాంతి తర్వాత ఏమైనా వస్తుందా సార్? పోనీ ఇంకా లేట్ అవుతుంది సార్? లేదు వస్తుంది. ఓకే సార్. అందరు కలిపి ఉంటుంది కదా సార్? అయితే కౌన్సిలింగ్ అందరు కలిపే ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళతో పాటు కలిపే ఉంటుంది. అలాగే సార్, అలాగే సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. ముఖ్యంగా మీరు కాల్ కడితే విన్నారు కదా. సో మనకి సంక్రాంతి తర్వాతే మనకి ఫైనల్ మెరిట్ లిస్టు, వెబ్ ఆప్షన్ అయితే ఉంటాయని సార్ అయితే చెప్పడం జరిగింది. మనకి రిజిస్ట్రేషన్స్ కూడా మళ్ళీ ఎనేబుల్ చేశారు. ఇది ఒక వరస్ట్ న్యూస్ అన్నమాట. ఛాన్స్ ఇచ్చారు, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కరెక్టే, కానీ మీరు ఎంత నెలలుగా వెయిట్ చేశారు? మనకి ఈ సంవత్సరం ఎర్లీగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇన్ని నెలలు వెయిట్ చేశారు, ఇంకా మనకి లేట్ అయితే కావడం, ఈ కొత్తగా ఇన్విటేషన్ మనకి రీఓపెన్ చేయడం వల్ల మనకి ఇంకా లేట్ అయితే అవుతుందన్నమాట. వాళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్ జరిపి ఇదంతా ప్రాసెస్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి అలా వెళ్తుందన్నమాట. మనకి సంక్రాంతి తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్ అయితే వస్తాయని చెప్పడం జరిగింది ఈసారి అయితే. ముఖ్యంగా ఇది అప్డేట్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.